వర్గీకరణ 30 ఏళ్ళు జరిగింది, ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయిన దాన్ని మొదటికే తీసుకొని వస్తారా, లేదా మొత్తమే రిజర్వేషన్లే ప్రమాదంలో పడేస్తారా అనే ప్రశ్న వస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అందరికంటే ఎక్కువ మాదిగ జాతి కోరుకుంటుంది. మాదిగల పోరాటం విజయం సాధించాలని సమాజం మొత్తం కోరుకుంటుంది. మేము వర్గీకరణ కోరుకుంటున్న వర్గీకరణ ఆగిపోవాలని లేదా వర్గీకరణ పరిష్కారం జాప్యం జరగాలని ముందు మాకు ఉండదు. ఈ వర్గీకరణ సాధన కోసం చాలామంది పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ మార్చి 1కి మేము మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతాం. ఆ అమరవీరుల త్యాగాల సాక్షిగా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే తమ విలువైన ప్రాణాలు అర్పించారో ఆ లక్ష్యాన్ని సాధించడమే మాకు మొదటి కర్తవ్యం. సాధించడం కోసం జరుగుతున్న ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆ అమరుల త్యాగాలకు ఎక్కడ కూడా విఘాతం కలగదని చెప్పే మా పోరాటాన్ని దృఢ సంకల్పంతో కొనసాగించాం. ఇప్పుడు ఆ పోరాట ఫలాలు అందుకునే సమయం దగ్గరకు వచ్చింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో కమిషన్ వేశాడు. అంతకుముందే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ నిర్వహించాడు. కమిషన్ నివేదిక మొన్న వచ్చేసింది. ఆ నివేదికను సబ్ కమిటీ ఆమోదించింది. ఆమోదించిన అంశాన్ని క్యాబినెట్ ఆమోదించింది. వెంటనే శాసన మండలిలోనూ శాసనసభలోనూ దానికి అనుగుణంగా తీర్మానం చేయడం జరిగింది. ఇక వర్గీకరణ జరగబోతుందనేది అందరికీ తెలుసు. మేము ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాం. వర్గీకరణ కోరుకుంటున్న మేము ఈ వర్గీకరణ ఫలాలు అందుకోవాల్సిన ఈ వర్గాల్లో మాకు కొంత అన్యాయం జరిగిందని చెప్పి భవిష్యత్ తరాలు అనకూడదు. అది మాదిగలు అనుకోకూడదు, మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు అనుకోకూడదు, మాలలు అనుకోకూడదు, మాలలతో పాటు వెనుకబడ్డ మాలయేతర దళిత కులాలు కూడా అనుకోవద్దు అనుకున్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న లోపాలు తెలిసి జరిగినా తెలియక జరిగినా, ఉద్దేశపూర్వకంగా జరిగినా ఉద్దేశం లేకుండా జరిగినా కొన్ని పొరపాట్లు అందులో కనిపించినాయి అనుకోండి. ఆ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏ తరం కూడా, ఏ వర్గం కూడా ఈ వర్గీకరణ జరిగే సమయంలో మాకు అన్యాయం జరిగింది, మా గురించి పట్టించుకోలేదు అని ఎవరన్నా అనుకుంటే అది ఎక్కువ మా మీద పడుతుంది. ఆ బరువు బాధ్యత మా మీదకి వస్తుంది. అది మనందరికీ 2 విషయాలు గుర్తు చేస్తున్నాను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారి మధ్యలో పూనా ఒడంబడిక 32లో జరిగింది. ఆ ఒడంబడిక జరిగిన రోజే సంతకం పెట్టిన తర్వాత అంబేద్కర్ అన్నాడు, గాంధీ నాకు కొబ్బరి తీసుకొని చిప్పన్న చేతికి ఇచ్చాడు అని. అంటే టెంకాయలో ఉండబడే గుజ్జు తీసుకొని కొబ్బరి తీసుకొని చిప్పమ్మకి ఇచ్చాడు అని చెప్పి అసంతృప్తిని ఆనాడు వ్యక్తం చేశాడు. ఆ రోజు సెప్టెంబర్ 24, 32 ప్రతి సంవత్సరం దళిత సంఘాలు పూనా ఒడంబడికను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతుంటాయి దేశంలో. అంటే ఎక్కడో ఒక లోపం జరిగిందని చెప్పి అంబేద్కర్ ఒప్పుకున్నాడు, దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి. అంటే సంపూర్ణ న్యాయం జరగలేదని కదా, నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ గారి మాట మనం అందరం కలిసి 10 సార్లు విన్నాం. ఏమని విన్నాం? ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాకముందు తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఎంత ఉందో అందులో నుంచి 1 ఇంచు కూడా కోల్పోయే ప్రసక్తి లేదు అని అనేవాడు. కానీ తీరా తెలంగాణ సాధించే సమయం వచ్చినప్పుడు సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం తీసుకొచ్చిన ఒత్తిడి, రాజకీయ నాయకులు తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల వాళ్ళు పోలవరం నిర్మించుకోవడం కోసం
ఏ ఇబ్బంది ఉండదని చెప్పి భద్రాచలం పరిధిలోని 7 మండలాలను 200 గ్రామాలను వాళ్ళు కోరుకున్నారు. దానివల్ల నష్టపోయింది ఎవరు అని అంటే ఆదివాసులు నష్టపోయారు. ఇవాళ ఆ 200 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. పరిపాలించేటోళ్ళకు ఆవేదన ఉండకపోవచ్చు, కానీ మోసానికి గురైన కదా, అన్యాయానికి గురైన వాళ్లకు ఆవేదన ఉంటుంది. అంటే ఒక కీలకమైన అంశం పరిష్కారం జరుగుతున్న సమయంలో దృఢంగా అప్రమత్తంగా లేకపోతే అంబేద్కర్ కాలంలో జరిగిన పూనా ఒడంబడిక నుంచి ఇప్పటివరకు కొంత అసంతృప్తి ఆవేదన మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో 200 గ్రామాలు మునిగిపోవడం వల్ల ఆదివాసులకు మిగిలింది. ఇప్పుడు నేను కోరుతున్నది ఏంటంటే సమస్య పరిష్కరిస్తున్న దశలో గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చి శాసనసభ శాసనమండలిలో తీర్మానం చేసినందుకు నేను స్వాగతిస్తున్నా. వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా గౌరవ షమీమ్ అఖ్తర్ గారు వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేయడాన్ని కూడా, నివేదిక ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా, సమర్థిస్తున్నా. కానీ షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఆ లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఆ లోపాలు సరి చేసుకొని ముందుకు సాగండి అని అంటున్నాం. దానివల్ల భవిష్యత్తు 59 కులాల్లో, ఏది ఇప్పుడు ఉండబడే 59 కులాల్లో ఇంకొక 10 ఏళ్ళకు కాదు, రేపు 100 ఏళ్ళకు కూడా ఆనాడు వర్గీకరణ జరిగే సమయంలో న్యాయబద్ధంగా అందరూ వ్యవహరించడం వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పి 59 కులాలు అనుకోవడానికి దారి తీయాలి. ఏదైనా ఒక కులం వాళ్ళు ఆ వర్గీకరణ జరిగే సమయంలో మా తరపున మాట్లాడటం లేకనో, లేదా మా నాయకత్వం రాజీపడడం వల్లనో మాకు సరైన న్యాయం జరగలేదని చెప్పి అనుకుంటే, ఇప్పుడు ఈ సమయంలో ఉద్యమానికి నాయకత్వం వస్తుంది మేమే కదా. కాబట్టి అది అపోహ అయినా అపవాదులైనా ఎవరి మీదకి వస్తుంది, మా మీదకి వస్తుంది. కానీ ఇక్కడ గమనించవలసింది, ఒక్క కాజును తీసుకొని 30 ఏళ్ళు పోరాటం చేయడం మామూలు విషయం కాదు. అంటే ఎంత శక్తి, ఎంత సామర్థ్యం ఉంటే సాధ్యమవుతుంది. అది మొత్తం ముగింపుకు వచ్చింది అనుకున్న ఈ వ్యవహారాన్ని కృష్ణమాదిగా కనుక తలుసుకుంటే మళ్ళీ దీన్ని ఎటువైపు తీసుకుని వెళ్తారు, అంత సమర్థత ఉంది, ఏమవుతుందో అని కొందరు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఈ విషయంలో కొంత ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరే చెప్పండి, వర్గీకరణ సంపూర్ణంగా పూర్తవుతే చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అరే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అనుకోవడానికి దారితీస్తుంది. వర్గీకరణ సంపూర్ణంగా పూర్తి చేసుకుంటే ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళు పోరాటం చేసి సాధించింది అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వర్గీకరణ ప్రక్రియ ఇప్పుడు ముందుకు సాగడానికి గౌరవ కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం కూడా సుప్రీంకోర్టులో ఉండడం వల్ల ఇది జరిగిందని కూడా దారితీస్తుంది. అంటే ఎవరు ఈ ప్రయత్నంలో నిజాయితీగా ముందుకెళ్తే వాళ్ళకు కొంత పేరు ఉంటుందా, ఉండదా? ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం తీసుకెళ్లే సమయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ లోపాలను కనుక సరి చేసుకోకపోతే అది భవిష్యత్తులో కూడా ఉంటుంది కదా. అది పెద్ద కార్యక్రమం సక్సెస్ చేసే సమయంలో చిన్న లోపాలు సరి చేసుకోవడం పెద్ద సమస్య ఏమున్నది? నేను లోపాలను ఐడెంటిఫై చేశాను అనుకుందాం. లోపాలను ఐడెంటిఫై చేసి నేను ఎవరి ముందుకు తీసుకొచ్చాను? నేను ముందుగా ఎస్సీ వర్గీకరణను కోరుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఖ్తర్ గారు, షమీమ్ అఖ్తర్ గారు నివేదిక ఇవ్వడాన్ని స్వాగతించాం. దాన్ని శాసనసభలోనూ శాసన మండలిలోనూ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోమని చెప్పి 2-3 అంశాలు ముందుకు తీసుకొచ్చాం. నేను అంటున్నా, ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ చిన్న చిన్న పొరపాట్లను, అది ఉద్దేశపూర్వకంగా జరిగినాయా ఉద్దేశం లేక జరిగినాయని పక్కకు పెట్టే పొరపాట్లు మనకు ముందు కనిపిస్తున్నప్పుడు సరి చేసుకోవాలని మీ మనసులో ఉంటుందా, సరి చేయకుండానే పరిష్కారం జరగాలంటుందా? అంటే మీరు ఒక మాట చెప్పండి. ముందు ఎవరికైనా సరి చేయాలనే ఉంటుంది.